శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండం. భరతుడు పెద్దల అనుమతి గైకొని తన మేనమామ ఇంటికి వెళ్ళుచు పుణ్యపురుషుడు జితేంద్రియుడు అయిన శత్రుఘ్నుని పరమ ప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళెను. భరతుడు తన మేనమామ గృహమున శత్రుఘ్నునితో సహా బంధు మర్యాదలను ఆదర సత్కారములను పొందుచు అచ్చట హాయిగా నుండెను. యుధాజిత్తు శత్రుఘ్నుని పుత్రవాత్సల్యముతో భరతుని కంటే మిన్నగా లాలించుచుండెను. ఆ ఇరువురు సోదరులను మేనమామ ఇంట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహముగా నివసించుచుండిరి. అయినను వారు వార్ధక్యమున ఉన్న తమ తండ్రియగు దశరథ మహారాజును గూర్చి స్మరించుచూనే ఉండిరి. సత్పుత్రలాభముతో నిత్య సంతోషిగానున్న దశరథ మహారాజు ఇంద్రవరుణుల వలెనున్న తన కుమారులగు భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరమునందు ఉండుటచే బెంగతో వారిని పదే పదే గుర్తు చేసుకొనుచుండెను. తన శరీరము నుండి ఉత్పన్నములైన 4 చేతుల వలె దశరథునకు పురుషశ్రేష్ఠులైన తన నలుగురు కుమారులను ఎంతయో ప్రీతిపాత్రులు. ఆయనకు అందరును సమానులే. ఇంద్రాది దేవతలలో జ్యేష్ఠుడైన బ్రహ్మ ఆయన తండ్రియగు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథునకు తన కుమారులలో పెద్దవాడును మహాపరాక్రమశాలియు సద్గుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. గర్వోన్మత్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా నిత్యుడైన శ్రీ మహావిష్ణువు మనుష్యలోకమున శ్రీరాముడై అవతరించెను. దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుని తన తనయునిగా పొందిన అదితి వలె కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముని తన పుత్రునిగా పొందినదై పరమానందభరితురాలయ్యను. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరులలోని సుగుణములనే గ్రహించువాడు, సద్గుణములను బట్టి దశరథుని వంటివాడు. ఇట్టి సాటిలేని సత్పుత్రుని గన్న కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టము. రఘురాముడు ప్రశాంత చిత్తుడు, మృదుభాషి, కోపమను మాటనే ఎరగనివాడు. ఇతరులు ఎవ్వరైనను ఎట్టి పరుషోక్తులను ఆడినను వాటినే మాత్రము పట్టించుకొనడు. అంతేకాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును. యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు. మనస్వి అయిన శ్రీరాముడు ఏ విధముగనైనను ఏ రూపముననైనను ఎవరి వలనైనా తనకు ఏ కొంచెము ఉపకారం జరిగినను దానిని కొండంతగా భావించి మిక్కిలి సంతోషించెడివాడు. ఎవరి వలన ఎన్నెన్ని అపకారములు జరిగినను వాటిని గూర్చి ఏ మాత్రము పట్టించుకొనిడివాడు కాదు. రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయునప్పటి విరామ సమయములందు మాత్రమే కాక ఎల్ల వేళలను సదాచార సంపన్నులతోడను జ్ఞాన వృద్ధులతోడను వయోవృద్ధులతోడను ఇంకను ఇతర సజ్జనులతోడను వివిధ విషయములను గూర్చి చర్చించుచుండెడివాడు. రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధి గలవాడు. అందరితో మృదుమధురముగా మాట్లాడుచుండువాడు. ఎవరినైనను తానే ముందుగా పలుకరించుచుండువాడు. శత్రువుల విషయమునను ప్రియవచనములనే పలుకుచుండెడివాడు. శరణాగతులను కాపాడుటకై దుష్టులను అణచివేయువాడు. ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు. ఎంతటి పరాక్రమశాలి అయినను ఆవంతయు గర్వపడనివాడు. శ్రీరాముడు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమును పలికెడివాడు కాదు. సకల విద్యాపారంగతుడు. సచ్చీలరుకును జ్ఞాన వయోవృద్ధులకును ఎదురేగి వారిని సేవించుచుండువాడు. ప్రజలను వాత్సల్యముతో సంతసింపచేయువాడు. ప్రజలకు ప్రాణతుల్యుడు. దుఃఖితులను చూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండెడిది. అతడు క్రోధమును జయించినవాడు. వేదజ్ఞులకు ఎదురుగా వెళ్ళి వారిని పూజించెడివాడు. దీనులను ఆదుకొనువాడు. సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. నిత్యము నియమ నిష్టలను పాటించుచుండువాడు. కల్లో కూడా పరుల సొత్తును ఏమాత్రము ఆశింపనివాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులకు సహజములైన దయా దాక్షిణ్యములు, శరణాగత రక్షణము, ధర్మైక దృష్టి కలవాడు. దుష్ట నిగ్రహము, ప్రజాపరిపాలనము అను క్షత్రియ ధర్మములను పూర్తిగా పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన కలిగడి కీర్తి
స్వర్గఫలదాయకము అని నమ్మి క్షత్రియ ధర్మములను చక్కగా నెరవేర్చువాడు. సదా సద్విచక్షణ కలవాడగుటచే శ్రీరాముడు ద్యూతము మొదలగు వ్యర్థ కార్యములయందు ఎన్నడూను ఆసక్తుడు కాడు. ఎన్నడూను ధర్మ విరుద్ధములైన నిష్ఠురోక్తులను పలికెడువాడు కాడు. లౌకిక వైదిక విషయములయందు యుక్తాయుక్తముగా మాట్లాడుటలో అతడు బృహస్పతి వంటివాడు. రఘునందనుడు మానసికముగా శారీరకముగా చక్కని ఆరోగ్యము కలవాడు. యువకుడు, ప్రశస్తముగా మాటాడువాడు, దృఢగాత్రుడు. దేశకాలములను ఎరిగి అధ్యయనాదులను కొనసాగించెడివాడు. ఒక్కసారి చూచినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను సమగ్రముగా ఎరింగెడువాడు. పరమ సాధువు, సాటిలేని సద్గుణములు గల మహాపురుషుడు, మహారాజకుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పెన్నిది. ఆ సద్గుణముల కారణముగా ఆయన ప్రజలందరికీ మిక్కిలి ప్రేమాస్పదుడు. అంతేకాదు వారికి అతడు బహిప్రాణము. భరతాగ్రజుడైన రఘురాముడు చక్కగా వేదాంగములను శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. సమావర్తనాది వ్రతములను ఆచరించినవాడు. శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథుడే మిన్న కాగా శ్రీరాముడు ఆయనను మించినవాడు. ఎట్టి కలంకములను లేనివాడటుకచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ మాతృపితృ వంశములకు ప్రతీకయైన వాడు. మిక్కిలి క్షోభపడవలసిన పరిస్థితులయందును ఏ మాత్రము తొనకనివాడు. అతి క్లిష్ట స్థితుల్లోనూ సత్యమునకు కట్టుబడి ఉండువాడు. రుజువర్తనముచే దేవతలకు ఆరాధ్యుడు. ధర్మార్థ విషయములయందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తముల కడ సుశిక్షితుడు. ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా ధర్మార్థ కామ తత్వములను లోతుగా ఎరిగి ఆయా సమయములయందు వాటిని ఆచరించువాడు. గ్రహించిన విషయములను మరువనివాడు. అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు. లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినవాడు. రఘునందనుడు వినయశీలుడు. తన మనస్సులోని అభిప్రాయములను ముఖ కవలికలలో బయటపడనీయని వాడు. రహస్యాలోచనలను సమయము వచ్చిన వరకు గూఢముగా ఉంచువాడు. సమర్థులైన మంత్రులను కలిగి ఉన్నవాడు. ఆయన కోపము గాని సంతోషము గాని సత్ఫలములని ఇచ్చుచుండెను. సమయోచితముగా పాత్రులకే దానము చేయువాడు. ధనమును న్యాయముగా సమకూర్చువాడు. శ్రీరాముడు మాతాపితరులయందును గురువుల ఎడను నిశ్చల భక్తి కలవాడు. ఆయన ప్రజ్ఞ సాటిలేనిది. దుర్జనులను దరిచేరనీయనివాడు. సత్ప్రసంగములకు నెలవు. సోమరితనము గాని యామరపాటు గాని లేనివాడు. లోకము ఇతరుల లోపములను మాత్రమే గుర్తించును. రాముడైతే తన లోపములను కూడా గుర్తించును. రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు. శాస్త్ర మర్యాదను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు. పిదప తగు విధముగా వారిని ఆదుకొనువాడు. సజ్జనులను దరి చేర్చుకొనుటలోను వారికి తోడ్పడుటయందును శ్రీరాముడు కుశలుడు. సమయమెరిగి దుర్జనులను శిక్షించువాడు. న్యాయసమ్మతముగా ప్రజలను నొప్పింపక వారి నుండి కోశాగారమునకు ధనమును సమకూర్చువాడు. శాస్త్ర ప్రకారము ఆ ధనమును సముచితముగా వ్యయమునర్చువాడు. సకల శాస్త్రములయందును సంస్కృతాది భాషలయందు గల కావ్య నాటకాలంకారముల యందును రఘువరుడు కోవిదుడు. ధర్మబద్ధముగా ఆర్జించిన అర్థము పరిధిలో సుఖమును కోరుకునివాడు. కర్తవ్య కార్యములందును అలసత్వమునకు తావు ఇచ్చెడివాడు కాడు. శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకళలు యందును వీణా వేణు మృదంగ తాళ విద్యల యందును ఆరితేరినవాడు. ధనమును క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగము చేయుట తెలిసినవాడు. ఏనుగులను గుర్రములను అధిరోహించుట, అదుపు చేయుట, వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు. రఘునందనుడు ధనుర్వేద రహస్యములను బాగుగా తెలిసినవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. సాటిలేని యోధులైన అతిరథులచే పూజింపబడువాడు. స్వయముగా తానే శత్రుసేనలకు ఎదురుగా వెళ్ళి ముందు భాగమున నిలిచి వారిని దెబ్బతీసెడివాడు.
శత్రువులకు అంటుపట్టని వ్యూహరచనలు చేసి తన సేనలను కాపాడువాడు. యుద్ధరంగమున క్రోధపరవశులై ఉన్న సురాసురులకు సైతము ఎదిరింపశక్యము కానివాడు. శ్రీరాముడు అసూయ లేనివాడు, కోపమునకు లోను కానివాడు, గర్వము లేనివాడు, మాత్సర్యమును ఎరుగనివాడు, ఎట్టి వారిని ఏమాత్రము అవమానింపనివాడు, సత్వ రజస్తమో గుణములకు అతీతుడు, శుద్ధ సత్వ స్వభావుడు. ఆ దశరథ మహారాజ కుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగి ఉన్నందున సమస్త ప్రజలకును అంతేకాదు ముల్లోకములకును పూజ్యుడు. అతడు క్షమాగుణమున భూదేవి అంతటి వాడు, బుద్ధి వైభవమున బృహస్పతి, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమే కాక సకల జనులకును ప్రీతిపాత్రములు, మనోహరములు. అట్లు సద్గుణములతో అందచందములతో అలరారెడి ఆ మహారాజసుతుడు సహస్ర కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఇట్లు సద్గుణ సంపన్నుడును ఆశ్రితులను రక్షించుటయే వ్రతముగా కలవాడును, మొక్కవోని పరాక్రమము కలవాడును, దిక్పాలురవలే అందరినీ ఆదుకొనుచుండువాడును అయిన రఘువరుడు తమకు ప్రభువు కావలనని భూలోక ప్రజలందరూ కోరుకొనుచుండిరి. ఈ విధముగా సాటిలేని అనేక శుభలక్షణములతో విలసిల్లుచున్న శ్రీరాముని చూచి శత్రుభయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగెను. వయోవృద్ధుడును జ్ఞానవృద్ధుడును అయిన దశరథ మహారాజునకు నేను జీవించి ఉండగానే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంత బాగుండును, అది చూచి నేను సంతోషింతును కదా అను కోరిక కలిగెను. నా ప్రియపుత్రుడైన రాముని రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలనో కదా అను గాఢమైన కాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదలుచుండెను. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికై పాటుపడువాడు, సకల ప్రాణుల ఎడ కృపచూపువాడు, వర్షించు మేఘము వలె జనుల సంతాపమును రూపుమాపువాడు. వారికి నాకంటెను అతడు ఎక్కువగా ప్రీతిపాత్రుడు. క్రమమున ఇంద్రయముల వంటివాడు, బుద్ధికి బృహస్పతి, మేరు నగధీరుడు, సద్గుణములచే నన్ను మించినవాడు. అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకును రాజు కాగా నేను ఈ వయసులో చూచి స్వర్గ సుఖములను పొందెదను. శ్రీరామునిలోని విశిష్ట గుణములు అసంఖ్యాకములు, అవి లోకోత్తరములు. ఈ విధమైన ఆయా మహోన్నత గుణములు కాగడా పెట్టి వెతికినను ఇతర రాజులలో కనబడవు. ఇంతవరకును పేర్కొనబడినవి కాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణ గుణములకు కుదురైన వాడు అతడు. అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని చూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచనలో నచ్చి శ్రీరాముని యువరాజును చేయుటకై నిశ్చయించెను. ఆకాశమునందును అంతరిక్షమునందును భూమిపైనను సంభవించుచున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతములను గూర్చియు తన శరీరముపై ప్రభావమును చూపుచున్న ముసలితనము గూర్చియు ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు మంత్రులతో ప్రస్తావించెను. పున్నమి నాటి చంద్రుని వలె లోకమునకు ఆహ్లాదకరుడును మిక్కిలి బుద్ధిశాలియు అగు శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయన పైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు. ఈ పరిస్థితులు నా సంతాపమును తొలగించునవి. కావున శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుట సమంజసమే అని దశరథుడు భావించెను. ప్రజలకు సుఖ సంతోషములను గూర్చుచు వారిని రక్షించుట రాజధర్మము. అట్టి ధర్మమును ఎరింగిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే కాక ప్రజలకును హితమును కూర్చుటకై ప్రియమును కలిగించుటకై నవయువకుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకు ఇది సరి అయిన సమయము అని భావించి అందులకై త్వరపడసాగాను. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశములలో నుండు జానపదులను, దేశమున గల ప్రముఖులను, సామంతరాజులను వేర్వేరుగా రప్పించెను. వ్యవధి తక్కువగా నుండుటచే దూరతీరములనున్న భరతుని మాతామహుడైన కేకయ ప్రభువును, శ్రీరామునకు మామయ్యైన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమముగా వారు ఈ శుభవార్తను విని ఆనందింతురు అని భావించి అతడు అట్లు చేసెను. ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారికందరికీ దశరథుడు తగిన విడిది గృహములను ఏర్పాటు చేసెను. వారిని వివిధ ఆభరణములతో సత్కరించును. అలంకృతుడైన దశరథుడు
బ్రహ్మదేవుడు ప్రజలను వలె ఆహూతులను దర్శించెను. అంతటా శత్రు భయంకరుడైన ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజానురంజకులైన తక్కిన రాజులందరూ సభలో ప్రవేశించి ఆసనములను అలంకరించిరి. దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన ఆ సామంతరాజులు తమకే ఏర్పాటు చేయబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖముగా కూర్చుండిరి. దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములను పొందిన వినయశీలురగు సామంతరాజులు, వివిధ నగరములకు చెందిన పుర ప్రముఖులు, జానపదులు రాజుగారు నుడివడి వచనములను సావధానముగా ఆలకించుటకై ఆయనకు చేరువుగా చుట్టూన చేరి కూర్చుండిరి. అప్పుడా మహారాజు దేవతలచే పరివృతుడైన సకల ఐశ్వర్య సంపన్నుడగు దేవేంద్రుని వలె విరాజిల్లెను. సామంతరాజులు మొదలగు వారు అందరును సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాపతి సదస్సులను అందరినీ సంబోధించుచు ఎల్లరకును అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందుభి స్వరము వలె నలుదెసలా ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా నుండెను. సాటిలేని మృదుమధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్న బిడ్డల వలె పరిపాలించిన విషయము వీరందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు, ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనే అయిన నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలిచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచూ వచ్చితిని. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేత ఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసి తిని. పరిపాలనా విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేల కొలది సంవత్సరముల వయసు గల నా శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుకొనుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయసుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్య పాలనా భారమును వహించి నేను అలసిపోతిని. ఆ విధముగా డస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొనదలిచితిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నాయంతటి వాడు. అతడు శత్రు నగరములను ధ్వంసమునర్చగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమీ నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్నవాడును, ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసెదను. సర్వ శుభలక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములగును. నేను చిరకాలము నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకును శ్రేయస్సు చేకూరును, నాకును విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి నిండు మరియు నా కర్తవ్యమును తెలుపుడు. శ్రీరాముని యువరాజును చేయుట నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికీ ప్రజలకు హితకరమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచింపుడు. ఏలనన పక్షపాత రహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి కదా. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంతరాజులందరూ సంతసించిన వారై వర్షించుచున్న మేఘమును చూచి క్రేంకారములు చేయుచున్న నెమళ్ళ వలె ఆనందముతో దశరథుని అభినందించిరి. అంతటా ఆ సభలోని వారెల్లరూ
హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను గావించిరి. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపచేయుచున్నవా అన్నట్లు సభయందంతటను మారుమ్రోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరునూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బాగుగా ఎరింగిన దశరథుని మాటలోని ఆంతర్యమును వారు గ్రహించిరి. రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు. కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. ఆజానుబాహువు, మహాబలసంపన్నుడు, రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతఛత్ర ఛాయలో పురవీధులలో ఊరేగుచు వచ్చుచుండగా చూచి ఆనందింపవలనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూరుచున్నాము. అంతటా దశరథ మహారాజు సదస్సుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొర్లుచున్న సంతోషమును ఎరింగియు మరలా వారి అభిలాషలను వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏ మాత్రమూ మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుండిరి. అది సరే, మొదట నా సందేహమును తీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకొనుచుంటిరా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావముననా? యథార్థమును వచింపుము. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని కదా. అయినను నా కుమారుడు యువరాజు కావాలనని మీరు ఎందులకు అభిలషించుచున్నారు? రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవముగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెన్నది. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు కలవాడును, దైవతుల్యుడును, దీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెలుపదము విను. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్న అయినవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరి ఒకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్య ధర్మైక నిరతుడు. ధర్మమును దాని ఫలమైన సంపదను ఈ రెంటిని ఒక్క త్రాటిపైన నడిపెడివాడతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధియందు బృహస్పతి, పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనువాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూచి అసూయపడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము కలవాడు. స్థిరమైన చిత్తము కలవాడు. భక్తపరాధీనుడు. అసూయారహితుడు. అందరి తోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేద శాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు. శీల వయోవృద్ధులైన బ్రాహ్మణోత్తములను సేవించుడివాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నవాడు. వివిధములగు అస్త్ర విద్యలందలి కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగములయందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతాపితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితులయందు సైతము అతడు ధైర్యముగా నుండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో
సమర్థులై ఉత్తమ వంశజ సంజాతులై గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను గాని నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయము తోడనే తిరిగి వచ్చుచుండును. సమరభూమి నుండి రథముపై కాని మదపు టేనుగుపై కాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనుచుండును. లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యాపుత్రులను గూర్చియు వారి అగ్ని కార్యములను గురించియు సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరయుచుండును. మీ శిష్యులెల్లరును సర్వసన్నద్ధులై మీ మీ కార్యక్రమంలో నొచ్చుచు మేము సేవించుచున్నారు కదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలు పంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరుగుడు అన్ని ఉత్సవములను చూచి తండ్రి వలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చిపడినను ఆడి తప్పనివాడు, కోదండమును ధరించువాడు, పెద్దలకు సేవలొనర్చుచుండును. జితేంద్రియుడు, ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలుకరించుడివాడు, ఎట్టి క్లిష్టదశయందైనను ధర్మమును వీడనివాడు. శ్రీరాముడు ఎల్లరకును శ్రేయస్సును గూర్చువాడు, ప్రేలాపనలు వితండవాదములు ఏ మాత్రము గిట్టనివాడు, యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమలు గలవాడు, విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు, లోకమునకే ముద్దైనవాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు, క్రోధమునకెన్నడును లోను కానివాడు, ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయము చెప్పనేలా. శ్రీరాముని కోపము గాని అనుగ్రహము గాని ఎప్పుడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును. చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపుచు వాని అభీష్టము మేరకు అతనికి ధన కనక వస్తు వాహనములను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని గూర్చునవియు అయిన శమధమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు శాస్త్రకిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె బాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘమైన పరాక్రమము గలవాడును ఇంద్రాది లోకపాలురతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరును తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రునకుండవలసిన గుణములన్నీయూ కలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మున్నగువారు అందరును చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము ఆయుర ఆరోగ్యములు కలుగువలనని ప్రార్థించుచున్నారు. కోసల దేశమందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారందరూ అన్ని వేళల యందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలనను ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులిడుచున్నారు. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావలను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగుగాక. ఓ రాజోత్తమ, నల్ల కలువ వలె శ్యామవర్ణము గలవాడును శత్రువులందరినీ తునుమాడుగల సమర్థుడును మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని యువరాజపీఠముపై చూచెదముగాక. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను తీర్పుము.